నమస్తే. శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో డాక్టర్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మిరెడ్డి, ఎక్స్ తెలంగాణ మ్యారేజ్ బ్యూరో ప్రెసిడెంట్. అన్ని వర్ణముల వారికి వివాహ సంబంధములు కుదుర్చిపడును. 16 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఏకైక సంస్థ శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో. వెంటనే సంప్రదించండి. వాట్సాప్ నంబర్ 9866044439. సో కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. ఒక మంచి చక్కటి కీర్తనతో స్టార్ట్ చేసుకుందాం. తప్పనిసరిగా. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం గం గణపతే నమః. అమ్మ, మనకి ధనుర్మాసం స్టార్ట్ అయిపోయింది. సో ఈ 30 రోజులు రకరకాలుగా చేస్తూ ఉంటారు. మొదటి రోజు నుంచి నెలవంక దగ్గర నుంచి ముగ్గుతోనే చూపించేస్తారు ఆ డిఫరెన్స్ అనేది. ముగ్గు పక్కన నెలవంక పెట్టడం. సో మరి పెళ్లి కాని వాళ్ళు ఎలాంటివి చేస్తే బాగుంటుంది ఈ మాసంలో? చాలా మంచి ఉత్తమమైనటువంటి ప్రశ్న వేశారు. ఏమిటంటే కనుక వివాహం కానటువంటి కన్నెపిల్లలు గోదాదేవి యొక్క పాసురాలు 30 కూడా చదువుతారు కదా. ఆ 30 పాసురాలు కూడా శ్రద్ధగా వెళ్ళి వైష్ణవాలయాల్లో విని ఆ తర్వాత గోదాదేవి కళ్యాణం జరుగుతుంది భోగి పండుగ రోజు. ఆ రోజు అక్షింతలు వేసుకుంటే వివాహాలు తప్పనిసరిగా జరుగుతాయని అబ్బాయిలకి ఏమిటి అమ్మాయిలకి ఏమిటి అన్నది చాలా నానుడి ఉంది మనకి. అందువల్ల ఈ యొక్క ఆముక్తమాల్యద అనేటటువంటి గోదా కళ్యాణం ఘట్టం కానీ, ఈ యొక్క గోదాదేవి గురించి తెలుసుకోవడం కానీ, వినడం కానీ, ఏం చేసినా కూడా ఈ యొక్క నెల్లాళ్ళు కూడా అంటే మళ్ళీ మకర సంక్రమణం వరకు భోగి రోజు వరకు అనుకోండి, చాలా చాలా పుణ్యఫలం. ఆ తర్వాత ఏంటంటే ఇంట్లో కూడా వివాహాలు శుభకార్యాలు కూడా ఆ రంగనాథుడికి గోదాదేవికి ఎలా అయిందో అలా ఇంట్లో కూడా పెళ్ళిళ్ళు కుదిరి మాఘమాసంలో పెళ్ళిళ్ళు అవుతాయని చెప్తూ ఉంటారు. అందువల్ల దైవ దర్శనం చేసుకోవడం, విష్ణాలయాలు దర్శించడం, కట్టు పొంగల్ నివేదన చేయడం, ఇంట్లో పూజ చేసుకొని ఇవన్నీ చేయడం వల్ల కూడా చాలా చక్కగా మంచి ఫలితాలు అయితే ఉంటాయి. ఓకే అమ్మా, చక్కగా చెప్పారు. ఈ మాసంలో ఎలాంటివి చేస్తే పెళ్ళిళ్ళు త్వరగా అవుతాయి అనేది. సో మరి మీ దగ్గరికి ఎలాంటి సంబంధాలు వస్తూ ఉంటాయి? పర్టికులర్గా ఇంటర్ క్యాస్టా లేకపోతే సెకండ్ మ్యారేజా? పర్టికులర్గా ఏ ఎక్కువగా ఉంటూ ఉంటాయి? అన్ని వర్ణాల వాళ్ళు, హిందువులు అయితే చాలు, ఫస్ట్ మ్యాచ్ వాళ్ళు వస్తూ ఉంటారు. ఎడ్యుకేషన్ లెవెల్స్ ఉన్న వాళ్ళే వస్తారు. ఎడ్యుకేషన్ కనీసం బీటెక్ లేకపోతే ఎనీ డిగ్రీ పీజీ అలా అనమాట. అమ్మాయిలైతే ఇంటర్ చదివినా డిగ్రీ చదివినా పర్వాలేదు, కానీ అబ్బాయిల కుస్తుల్లోకి బీటెక్లు ఎంటెక్లు అమ్మాయిలే చేసేస్తున్నారు. మంచి మంచి ప్యాకేజీల్లో వాళ్ళే ఉంటున్నారు. అందువల్ల చిన్న చిన్న చదువులు చదివినటువంటి అబ్బాయిల్ని మేము తీసుకోలేము. 10th ఇంటర్ అసలు సంబంధాలు చెప్పలేకపోతున్నాం. అందువల్ల అవి తీసుకోవట్లేదు. అందువల్ల చదువుకొని కాస్త ఇంచుమించు బీటెక్ అలా చేసి ఉన్న వాళ్ళనే ఎక్కువ. అలాంటి వాళ్ళే వస్తారు, అలాంటి వాళ్ళని అడుగుతున్నారు. ఫస్ట్ మ్యాచ్ ఏంటి, సెకండ్ మ్యాచ్ ఏంటి, ఇంటర్ కాస్ట్ మ్యాచ్ ఏంటి, ఏ విధంగాని కూడా వాళ్ళ ఆశలు ఆశయాలకి తగినటువంటి విధంగా మనం మ్యారేజ్ సంబంధం చూపిస్తేనే పెళ్లి సంబంధం మన దానికి ముందుకు వస్తున్నారు. లేకపోతే కనుక లేదండి క్వాలిఫికేషన్ నచ్చలేదండి అని చెప్పేస్తున్నారు. అంటే అబ్బాయిల విషయంలో 10th అనేది అసలు తీసి పక్కన పెట్టేశారు అంటున్నారు. అమ్మాయిల విషయానికి వచ్చేసరికి అమ్మ, అమ్మాయిలు 10th ఇంటర్ చదివిన హౌస్ వైఫ్ కావాలనుకున్న వాళ్ళకి వీళ్ళు పనికొస్తారు. అందువల్ల అమ్మాయిలకి ఏ రిస్ట్రిక్షన్ లేదు, అబ్బాయిలకు మాత్రం కనీసం డిగ్రీ అనమాట. ఓకేనమ్మా. మరి జాతకాలు అయ్యి కంపల్సరీ చూస్తారా మీ దగ్గరికి వచ్చిన వాళ్ళ సంబంధం? జాతకాలు చాలా వరకునమ్మా వాళ్ళు ఇంట్లో సాధారణంగా వాళ్ళ ఊళ్ళల్లో వాళ్ళ ఇంటి పురోహితులు ఉంటారు కదా, వేయించుకుని చూసుకుని కళ్యాణ గడియలు వచ్చేసాయి, మీరు ఇంకా సంబంధాల కోసం ప్రయత్నం చేయండి, అలాంటి వాళ్ళు ఎక్కువ వస్తూ ఉంటారు. లేకపోతే నా చేత జాతకం చూపించుకొని తప్పనిసరిగా ఎంతకాలంలో అవుతుంది ఏమిటి సంగతి అనే విషయాన్ని ఏమన్నా చిన్న చిన్న పరిహారాలు ఉంటే కూడా చేపించుకుని ముందుకు వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారమ్మా. మీ డాక్టరేట్ ఉందిగా మీకు దానిలో, సో అదొక అడ్వాంటేజ్ అసలు మీ దగ్గరికి వచ్చే వాళ్ళకి. అవునమ్మా. మరి ఒక 16 సంవత్సరాల నుంచి ఉన్నారు ఈ మీ మ్యారేజ్ బ్యూరో జర్నీలో. మరి ఎలాంటివి చూసుకుని ఉంటారు అసలు ఈ 16 సంవత్సరాల్లో? చాలా రకరకాలమ్మా. చెప్పాలంటే కనుక ప్రతి మనిషికి లోకో భిన్నో రుచిహి అంటూ ఉంటాం కదా, అలాగే రకరకాలైనటువంటి మనస్తత్వాలు, రకరకాలైనటువంటి ఆచారాలు, వ్యవహారాలు ఎక్కడెక్కడి వాళ్ళనే కలిపి నిజంగా చాలా సాటిస్ఫైడ్గా ఉంటుంది. ఒక పెళ్ళి కుదిరింది అంటే ఆ రోజు భోజనం చేయడం కన్నా కూడా ఈ తృప్తి ఎక్కువైపోద్ది, ఆనందం వచ్చేస్తుంది అనమాట. అలా ఎంతమందినో కలిపి ఈ అదృష్టం భగవంతుడు ఎందుకో ఇచ్చాడు అనిపిస్తూ ఉంటుంది. అంతా అమ్మవారి యొక్క కటాక్షంగానే భావిస్తాను. అదే పెళ్లి సంబంధాలు అంటే ఇద్దరిని ఒక జంటగా చేయటం, పెళ్లి చేయడం అంటే అది చాలా పుణ్యంగా కూడా భావిస్తూ ఉంటారు. అవునమ్మా, అవును. అది దానికన్నా కూడా మనం ఒక బాధ్యతాయుతంగా ఒక పనికి ఒప్పుకున్నామంటే దాన్ని ఏదైనా మనం చిత్తశుద్ధితో చేస్తే తప్పనిసరిగా మనం భగవంతుడి ఆశీస్సులు, మన ఆశీస్సుల వలన వాళ్ళు చిరకాలం బాగుండడానికి, తర్వాత ఎక్కడ
ఫెయిల్యూర్ లేకుండా ముందుకు వెళ్ళడానికి, అబద్ధం అనేది చెప్పకుండా ఉండడం, ఉన్న విషయం ముఖం మీద వాళ్ళని వీళ్ళని కూర్చోబెట్టి మాట్లాడటం, ఇవన్నీ కూడా నాకు చాలా కలిసి వచ్చాయని చెప్పి. కలిసి వచ్చాయి కాబట్టి ఇక్కడ వరకు వచ్చారు. అవునమ్మా. సో మరి గ్రహమైత్రి ఎలా పనిచేస్తుందమ్మా? గ్రహమైత్రి అంటే ఇప్పుడు మనకి మన ఇద్దరం ఇష్టంగా మాట్లాడుకోవాలన్నా, ఒకరిని ఒకరు అభిమానంగా రండి మా ఇంటికి అని పిలవాలన్నా ఒక స్నేహితం ఉంటేనే కదా. ఆ విధంగా గ్రహాలకి మధ్య సయోజ్యత ఉంటే పెళ్ళిళ్ళ విషయంలో కూడా ఈ గ్రహమైత్రి స్నేహంగా వాళ్ళిద్దరూ కలిసి గడుపుతున్నారు, నీళ్లు పాలలా కలిసిపోయారంటూ ఉంటారు కదా భార్యాభర్తల్ని. ఈ గ్రహమైత్రి బాగుంటే వాళ్ళు అలా ఉంటారనమాట. కొన్ని ప్రొఫైల్ చెప్పుకుందాం. తప్పకుండా అమ్మా. బ్రాహ్మణ్ క్యాస్ట్, 25 సంవత్సరాలు, అమ్మాయి 5'4" హైటు, బీటెక్ చేసుకుని హైదరాబాద్లోనే 7 లక్షల జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా బ్రాహ్మణ్ క్యాస్ట్, 26 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్ ఎంఎస్, యుఎస్లో ఉంది పిల్ల, 120K వస్తుంది, తగినటువంటి యుఎస్ వరుడు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్, 25 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్ చేసి హైదరాబాద్లోనే 18 లక్షల జీతంలో ఉంది పాప, తగినటువంటి వరుడు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్, 27 సంవత్సరాలు, 5'6" హైటు, యుఎస్లో ఉంది అమ్మాయి, ఈ అమ్మాయి 100Kలో ఉంది, తగినటువంటి వరుడు యుఎస్లో ఉన్నటువంటి వరుడు ఆర్యవైశ్య క్యాస్ట్లో కావాలి. అదేవిధంగా బ్రాహ్మణ్ క్యాస్ట్లో 28 సంవత్సరాల బాబు, 5'9" హైటు, బీటెక్ ఎంబీఏ, 13 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు హైదరాబాద్లోనే, ఈ అబ్బాయికి తగినటువంటి శాఖ పట్టింపు లేదు, తగినటువంటి వధువు కావాలి. బ్రాహ్మణ్ క్యాస్ట్, 29 సంవత్సరాలు, 5'10" హైటు, ఎంటెక్, 14 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ బాబుకి తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా ఆర్యవైశ్య క్యాస్ట్, 27 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్, 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు ఈ అబ్బాయి హైదరాబాద్లోనే, తగినటువంటి వధువు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్, 28 సంవత్సరాలు, 5'11" హైటు, బీటెక్, ఇతను కూడా ఆస్ట్రేలియాలో ఉన్నాడు, 5 లక్షలు వస్తుంది నెలకి, తగినటువంటి వధువు కావాలి. కులాంతర వివాహం చూస్తారు, ప్రజెంట్ అయితే హైదరాబాద్లోనే ఉన్నాడు ఈ పిల్లాడు. తర్వాత చూసినట్లయితే బ్రాహ్మణ్ క్యాస్ట్లో 26 సంవత్సరాలు, 5'9" హైటు, హైదరాబాద్లోనే 18 లక్షల జీతంలో ఉన్నాడు ఈ పిల్లాడు, వైద్యకి వెళ్ళినట్లు, ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. ఓకేనమ్మా. అంటే ఎలాంటి మ్యాచెస్ ఎక్కువగా చూస్తుంటారు మీరు? ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్ క్యాస్ట్ చూస్తా అన్నారు, అబ్రాడ్ మ్యాచెస్, అండ్ అట్ ది సేమ్ టైం సెకండ్ మ్యారేజ్కి సంబంధించిన వాళ్ళు కూడా మంచి మంచి సంబంధాలు చూస్తాము, పెళ్లి సంబంధాలు సెట్ చేస్తాం అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అబ్రాడ్ మ్యాచెస్ అంటే ఎలా చూస్తూ ఉంటారు? ఎక్కువగా పట్టించుకుంటూ ఉంటారు? ఏంటంటే వాళ్ళకి అసలు వీసా స్టేటస్ ఏంటి, అక్కడ H1B ఉందా లేదా, లేకపోతే I-140 వస్తుంది కదా, అది కూడా ఉందా లేదా, లేవు, అవి రెండూ లేవు. రేపొద్దున పిల్లాడు కానీ పిల్లాడి మీద పిల్ల కానీ డిపెండెంట్గా ఒకళ్ళకి ఉండి తీసుకెళ్తూ ఉంటారు కొంతమంది ఇక్కడ వాళ్ళని చేసుకొని. అలాంటప్పుడు అవన్నీ కూడా క్లారిటీగా అన్నీ తెలుసుకొని ముందుకు వెళ్ళమనే చెప్తాము. అంతేగాని మీరు ఇచ్చేయండి ఏం పర్వాలేదు, వీళ్ళు బాగా తెలుసు, నేను చెబుతున్నాను కదా, ఇలాంటి మాటలు నా దగ్గర ఉండవు. ఎందుకంటే వాటిలన్నింటికన్నా కూడా వాళ్ళ బిడ్డల యొక్క శ్రేయోదాయకమైనటువంటి భవిష్యత్తు కావాలి. అందువల్ల చాలా జాగ్రత్తగానే అడుగులు వేస్తాము. అబ్రాడ్ మ్యాచెస్ వాళ్ళు కూడా ఫుల్గా ఎంక్వైరీ చేసుకుని టైం తీసుకుని పెళ్లి చేయమంటాం. వారం రోజుల్లో అబ్బాయి వెళ్ళిపోతున్నాడు, అమ్మాయి వెళ్ళిపోతుంది అనేసి చూస్తూ ఉంటాం కదమ్మా. ఎంగేజ్మెంట్కి కూడా రాకుండా ఉంటూ ఉంటారు, మరి ఎలా అది? అక్కడ నుంచి మనకి స్కైప్లోనో, అప్పట్లో ఇప్పుడు జూమ్లోనో అలా చూసుకుంటూ ఉంటున్నారు. జూమ్లోని స్కైప్లోని చూసుకుంటున్నారు. తర్వాత వచ్చిన తర్వాత నచ్చలేదు అని పీటల దాకా వచ్చిన పెళ్ళిళ్ళు ఆగిపోతున్నాయి. అందువల్ల ఏదైనా సరేనమ్మా, ఒకటే, మీరు అప్పుడు అబ్బాయి వస్తున్నాడు, వేళ వచ్చాడు, రేపే నిశ్చితార్థం చేసుకోండి, ఆ తర్వాత ఒక వారం రోజుల్లో పెళ్లి పెట్టుకోండి, తర్వాత వాళ్ళిద్దరిని చేయ పట్టుకుని వెళ్ళిపోమనండి. ఆ విధంగా చేసుకోవడం చాలా మంచిదమ్మా. అంతేగాని మనిషి ముఖం చూడండి, సరిగా తెలియంది, మనం ఎంక్వైరీ సరిగా చెయ్యొద్దనే చెప్తానమ్మా నేను. ఓకేనమ్మా. మరి ఇప్పుడు ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ మీ దగ్గర అలాంటిది ఏమన్నా ప్రొఫైల్స్ కొన్ని చెప్పుకుందామా? ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ చెప్పుకునే కన్నా ముందు కొన్ని అన్ని క్యాస్ట్లు చెప్పేసుకుని ఆ తర్వాత చెప్పుకుందాం. ఓకే. రెడ్డి క్యాస్ట్లో 27 సంవత్సరాలు, 5'6" హైటు, ఎంఎస్ చేసి 100Kలో ఉంది పిల్ల, తగినటువంటి వరుడు కావాలి, 15 కోట్ల కట్నం ఉంది అమ్మాయికి. పద్మశాలి క్యాస్ట్, 30 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, 16 లక్షల ప్యాకేజీలో ఉంది అమ్మాయి, వెల్ సెటిల్డ్ వరుడు కావాలి. అదేవిధంగా కాపు క్యాస్ట్, 28 సంవత్సరాలు, 5'4" హైటు, ఎంబీఏ చేసింది, 5 లక్షల ప్యాకేజీలో ఉంది పిల్ల, తగినటువంటి వరుడు కావాలి. యాదవ క్యాస్ట్, 27 సంవత్సరాలు, 5'1" హైటు, బీటెక్, 15 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్, 25 సంవత్సరాలు, 5'7" హైట్గా ఉన్న అబ్బాయి కోసం చూస్తున్నారు వీళ్ళు. బీటెక్ చేసి 50,000 జీతంలో ఉన్నటువంటి ఈ పాపకి
తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా ఎస్సీ మాలా క్యాస్ట్ 31 సంవత్సరం 5'1" హైటు ఎంఫార్మసీ చేసింది పాప, ఈఎంఐ 5 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. మాదిగా క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'2" హైటు బీటెక్, ఈఎంఐ కూడా ఫుల్ టైం జాబ్ చేస్తుంది, తగినటువంటి వరుడు కావాలి. రెండో పెళ్లి కులాంతర వివాహం 31 సంవత్సరం 5 అడుగుల హైటు బిహెచ్ఎంఎస్ డాక్టర్గా ఉంది పిల్ల, 6 లక్షల జీతంలో ఉంది, అమ్మాయికి రెండో పెళ్లికి వరుడు కావాలి. కులాంతర వివాహం వీళ్ళకి ఓకే, ఎనీ ఓసీ బీసీ చూస్తారు. ఆ, మనం గ్రహమైత్రి గురించి చెప్పుకున్నాం. కొంతమంది కుజదోషం అంటూ ఉంటారండి. ఇద్దరికి కుజదోషం ఉన్న వాళ్ళని చూసి సెట్ చేయాలి మ్యారేజ్కి అంటూ ఉంటారు. ఏమిటంటే అలాంటి సంబంధాలు ఏమైనా వస్తూ ఉంటాయా? వస్తాయమ్మా. ఏంటంటే కుజదోషం చాలా గట్టిగా ఉంటుంది కొంతమందికి, అవతలి వాళ్ళకి కూడా కుజదోషం ఉంటే సరిపోతుందండి అంటూ ఉంటారు. కానీ కుజదోషంలో కూడా ఎలా ఉంటుందంటే కనుక ఆయన ఎక్కడ ఉన్నాడో ఆ స్థానం చూసి దాన్ని బట్టి పరిహారాలు చేయించుకుని ముందుకు వెళ్ళమంటాను. అంటే కుంభ వివాహం కదలి వివాహం అని చెప్తూ ఉంటారు కదా, అలాంటివన్నీ కూడా ఈ కుంభ వివాహం కదలి వివాహాలు చేయించుకుని ముందుకు వెడితే అష్టమ కుజుడు యొక్క ఏదైతే ఉందో ఆ యొక్క బెడద తగ్గుతుందన్నమాట. అందువల్ల ఆ తర్వాత పెళ్లి చేయడం. కొంతమంది దాచుతూ ఉంటారు కదమ్మా, మరి వాళ్ళ విషయంలో ఎలా? జాతకాలు చూపిస్తే తెలిసిపోతుంది కదమ్మా, ఎంత దాచిపెట్టినా జాతకం చూపిస్తే తెలిసిపోతుంది కదా. అవునమ్మా. ఇప్పుడు టైమ్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్, స్కూల్ ఇస్తూ ఉంటారు కొంతమంది, ఒరిజినల్ వాటిలో కుజదోషాలు ఉంటాయి. అప్పుడు ఏమవుతుంది, పెళ్ళైన తర్వాత పొరపచ్చాలు వస్తాయి. ఓకేనండి. మీరు సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోని సంప్రదించాలనుకుంటే వాట్సాప్ నెంబర్ చెప్తున్నా, దాన్ని నోట్ చేసుకోండి. వాట్సాప్ నెంబర్ 9866044439. ఈ నెంబర్కి సంప్రదించి మీ డీటెయిల్స్ మీరు సెండ్ చేయొచ్చు. అమ్మ, అంటే మనం చూస్తుంటాం కుజదోషం మాత్రమే కాకుండా జాతకాలలో ఇంకా ఏవి ఎక్కువగా పొంతనలు చూడాల్సి ఉంటుంది? జాతకాలలో ఇప్పుడు మనస్సే కదా కారణం. ఒక మనిషి మీద అభిమానం కలగాలన్నా, ఇష్టం ఏర్పడాలన్నా వివాహ వ్యవస్థలో జాతకాల్లో ముఖ్యమైనది మనస్సు. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో అంటారు. అందువల్ల మనస్సుకి కారణం చంద్రుడు. అందువల్ల చంద్రబలం చూస్తాం, తారాబలం చంద్రబలం అంటూ ఉంటారు కదా, చంద్రబలం చూస్తాం అనమాట. ఆ చంద్రబలం చూడటం వల్ల వారిద్దరూ కూడా తనువులే కాదు మనస్సులు కూడా ఏకమై చిరకాలము అన్యోన్యతతో ఆనందంగా జీవించడానికి చంద్రబలం చాలా మస్ట్. అందువల్ల తారాబలం చంద్రబలం చూడటం అనేది వివాహంలో చాలా ముఖ్యమైనటువంటి ఘట్టం. ఇప్పుడు ధనుర్మాసం అమ్మ, ఆ పెళ్లి సంబంధాలకు సంబంధించి మీరు చెప్పారు ఏం చేస్తే బాగుంటుంది, పెళ్ళిళ్ళు బాగా తొందరగా కుదురుతాయి అనేది. అసలు ధనుర్మాసం యొక్క ప్రత్యేకత ఏంటి అసలు? ధనుర్మాసం అంటే శ్రీకృష్ణ పరమాత్మ, శ్రీ మహావిష్ణువు వారిని పూజించడానికి, ఆ తర్వాత గోదా కళ్యాణాలు 13వ తారీఖున అంటే భోగి రోజున జరుపుతూ ఉంటారు. అదే కాకుండా వైష్ణవులకి చాలా ప్రశస్తి ఈ యొక్క ధనుర్మాసం అంటే. విష్ణు భక్తులకి విష్ణాలయాలు దర్శిస్తూ ఉంటారనమాట. ఈ విష్ణాలయాలు దర్శించడం వల్ల ఏం జరుగుతూ ఉంటుందంటే కనుక వాళ్ళకి తెలియకుండానే ఆధ్యాత్మిక చింతన ఎక్కువ అవుతుంది. ఈ ధనుర్మాసంలో చక్కగా తెల్లవారుజామున లేచి కట్టు పొంగలి వండి నైవేద్యం పెట్టి విష్ణు సహస్రాలతో, తర్వాత శ్రీకృష్ణ పరమాత్మకి ఆయన నామాలతో భగవద్గీత చదువుకొని ఎంతో కొంత పారాయణ చేసుకుని ఆ తర్వాత భోజనం చేయడం, ఒక్క పొద్దు ఉండడం, ఇవన్నీ కూడా మిరియాలు వేసినటువంటి ఈ యొక్క కట్టు పొంగలి నివేదన చేయడం, ఇవన్నీ ఆరోగ్యానికి ఆరోగ్యం, ఆ భగవంతునికి నివేదనకి నివేదన. ఆ తర్వాత ప్రసాదంగా మనం స్వీకరించినా కూడా దగ్గులు జలుబులు ఏం లేకుండా, అంటే మన యొక్క పండగల యొక్క పరమార్థం అంతా కూడా అన్ని రకాలుగా ఆరోగ్య చిహ్నాలుగానే ఉంటుందమ్మా. ఆ విధంగా కూడా ఈ యొక్క గోదాదేవి కళ్యాణ ఘట్టాలు చదవడం, ఇవన్నీ కూడా పూర్వకాలం అయితే బాగా చేసేవారు. ఎవరో ఒకరు ఒక అరుగు మీద ఎక్కి కూర్చొని నలుగురికి చెప్తూ ఉండేవారు. ఇప్పుడు అవన్నీ తగ్గినప్పటికీ కూడా మాధ్యమాల ద్వారా అన్నీ వింటున్నారు, ఆనందిస్తున్నారు. మీలాంటి వాళ్ళు చెప్పడం కూడా మాకు ఒక ప్లస్ అనుకోవాలి. సో మరి కొన్ని ప్రొఫైల్స్ చెప్పుకునే ముందమ్మా, మనకి గుంటూరు నుంచి ఆత్రమ్మ గారు లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. హలో ఆత్రమ్మ గారు మాట్లాడండి భాగ్యలక్ష్మి గారితో. అమ్మా చెప్పండి. మా అబ్బాయికి పెళ్లి విషయం మాట్లాడదామని. ఓకే, అబ్బాయి ఏం చదువుకున్నారు? అబ్బాయి ఇంటర్ చదివాడు, ఎలక్ట్రానిక్ వర్క్ చేస్తాడు. లేదమ్మా, ఇంటర్మీడియట్ అంటే మేము చెప్పలేమమ్మా, ఏమనుకోబాకండి అమ్మా ప్లీజ్. మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ అయినా ఉండాలి, లేకపోతే పిల్లనిచ్చేవాళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నారు. అంటే ఇప్పుడు ఆస్ట్రో భాగ్యలక్ష్మి యూట్యూబ్ ఛానల్లో ఎలాంటి వీడియోస్లు అప్లోడ్ చేస్తారమ్మా?
ఆస్ట్రో భాగ్యలక్ష్మి ఛానల్లో అన్ని డౌట్స్ క్లారిఫై అవుతాయమ్మా. ఇప్పుడు మీరు ఇందాక అడిగిన గ్రహమైత్రి, తర్వాత పొంతనలు, తర్వాత చూసినట్లయితే కనుక ఏ రకంగా ఏ నక్షత్రాల వాళ్ళకి ఎవరిని చేసుకుంటే బాగుంటుంది, 27 నక్షత్రాల గురించి, వార ఫలాలు, మాస ఫలాలు, ఎవ్రీథింగ్ 2800 వీడియోలు ఉన్నాయి. అందువల్ల ఏం చూసినా బలిపడితే ఏమవుతుంది, పిల్ల పెద్ద మనిషి అయితే ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అన్నీ ఉంటాయి. ఇంతకుముందు మీరు చెప్పినట్టు అరుగుల పైన ఇదివరకు మాట్లాడినవన్నీ కూడా అప్పట్లో కొంతమందికి పరిమితం. ఇప్పుడు మీరు ఇలాంటి సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా మీలాంటి ఛానల్స్ త్రూ అందరికీ తెలుస్తాయి. ఆస్ట్రో భాగ్యలక్ష్మి ఛానల్ చేసుకుంటే మీకు అన్ని విధాలా కూడా షార్ట్లో ఉంటుంది, అదేవిధంగా వీడియో రూపంగా కూడా ఉంటాయి. అంటే ఇప్పుడు మనం కార్తీక మాసంలో చూస్తే శివుడి కోసం ఆ 30 రోజులు రకరకాలుగా చేస్తూ ఉంటాం. మార్నింగ్ తెల్లవారుజామునే వెళ్తురు రాకముందే కూడా పొద్దున్నే లేచి స్నానాలు చేయడం దగ్గర నుంచి దీపాలు వెలిగించడం దాకా అన్నీ చూస్తూ ఉంటాం. ధనుర్మాసం వచ్చేసరికి విష్ణుమూర్తికి, సో విష్ణుమూర్తికి మీరు చెప్పారు ప్రతిరోజు కాకపోయినా అట్లీస్ట్ వీలున్నప్పుడైనా మనకి వైష్ణవాలయాలకు వెళ్ళమంటున్నారు, విష్ణాలయాలకి. సో అవి కాకుండా ఇంకేం చేస్తే బాగుంటుంది? ఏం చేస్తే బాగుంటుందంటే నియమనిష్టలతో మనము భక్తి శ్రద్ధలతో చూడండి అంటూ ఉంటారు కదా, భక్తి లేని పూజ పత్రికి చేటు అని. ఆ విధంగా కాకుండా ఒక మారేడు దళం పట్టుకెళ్ళి ఈశ్వరుడికి ఏంటి విష్ణువుకి ఏంటి అక్కడ పెట్టి నమస్కారం చేసిన, ఒక తులసి దళం తీసుకుని విష్ణుమూర్తి దగ్గర పెట్టి శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః అని దండం పెట్టినా తప్పనిసరిగా ఆయన స్వీకరిస్తాడు. అందువలన భక్తి చాలా ప్రధానం. భక్తికి మూలమైనటువంటి ఆధ్యాత్మిక సాధనకే ఈ దక్షిణాయన పుణ్యకాలంలో ఈ మాసాలన్నీ కూడా పరమ పవిత్రమైనవిగా మనం చెప్పుకోవచ్చు. కొన్ని ప్రొఫైల్ చెప్పుకుందాం. ఇప్పుడు అబ్బాయిలు రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'7" హైటు, ఎంఎస్ చేసి యూఎస్లో ఉన్నాడు. అబ్బాయి 120K వస్తుంది, 50 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 32 సంవత్సరాలు 5'7" హైటు, బీటెక్ ఎంఎస్ యూఎస్లో ఉన్నాడు, 120K వస్తుంది, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'10" హైటు, బీటెక్ ఎంఎస్, ఇతను బిజినెస్ చేస్తున్నాడు, 50 లక్షల రూపాయలు వస్తున్నాయి ఫర్ యాన్యువల్ ఇన్కమ్, 50 కోట్ల ప్రాపర్టీ ఉంది, గౌడ్స్ క్యాస్ట్లో వెల్ సెటిల్డ్ వధువు కావాలి. వెలమా క్యాస్ట్ 34 సంవత్సరాలు 5'6" హైటు, ఎంటెక్, 60,000 జీతంలో ఉన్నాడు, అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. యాదవ క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'8" హైటు, బీటెక్, ఎంహెచ్ఎస్, కెనడాలో ఉన్నాడు, ఇతను నెలకి 6 లక్షలు వస్తున్నాయి, తగినటువంటి వధువు యాదవ క్యాస్ట్లో కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 24 సంవత్సరాలు 5'6" హైటు, బీటెక్, 25 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి. గంగపుత్ర క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'7" హైటు, బీటెక్, 20 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి గంగపుత్ర అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్ 32 సంవత్సరాలు 5'8" హైటు, బీటెక్ చేసి ఇతను కూడా 14 లక్షల జీతంలో ఉన్నాడు, తగినటువంటి ఎస్సీ మాలా హిందూలో కావాలి. ఓకేనమ్మా. అంటే ఇప్పుడు ముహూర్తాలు ఉన్నాయా అమ్మ? అసలు ముహూర్తాలంటే నెలాఖరు వరకు కాస్త ఇంచుమించు ఉంటాయమ్మా, డిసెంబర్ నెలాఖరు వరకు. తర్వాత జనవరి నెల పండగ హడావుడి కదా, ఆ తర్వాత మళ్ళీ మాఘమాసం వచ్చేస్తుంది. ఎంతసేపు అమ్మా ఈలోగా చూసుకోవడం, ఆ తర్వాత వాళ్ళ గురించి తెలుసుకోవడం. ఎప్పుడైనా సరే ముహూర్తాలు ఒక నెలల పాటు లేవు అంటే మనం ఎంక్వైరీ చేసుకోవడానికి భగవంతుడు మనకి ఇచ్చిన అనుగ్రహమైనటువంటి టైంగా మీరు భావించాలి. భావిస్తే తప్పనిసరిగా ఇప్పుడు చూసుకుంటాం, వాళ్ళ గురించి తెలుసుకోవాలి కదా. ఒక 15 రోజుల్లో నెలలా పడుతుంది వాళ్ళ గురించి, వాళ్ళ పుట్టుపూర్వోత్తరాల గురించి, వాళ్ళ కుటుంబాల గురించి అన్నీ తెలుసుకునే అడుగు వేయాలి. అంతేగాని ఏం పర్వాలేదు, జీతం బాగుంది, హైట్ బాగుంది, కలర్ బాగున్నారు, దీనికన్నా కూడా కుటుంబం కూడా చాలా ముఖ్యమైనది వివాహ జీవితాల్లో. అందువల్ల వాటి గురించి తెలుసుకోవడానికి అనువైన సమయంగా భావించవచ్చు ఈ నెల. ఓకేనమ్మా. మనకి విజయవాడ నుంచి విజయలక్ష్మి గారు లైన్లో ఉన్నారట, వారితో మాట్లాడదాం. నమస్తే అండి విజయలక్ష్మి గారు. మా అబ్బాయి గురించి కనుక్కుందామని ఫోన్ చేశామండి. అమ్మా మా బాబు గురించి కనుక్కుందాం. అమ్మ మీరు కనుక్కోవాలంటే మీరు పని చేయండి అమ్మ, జాతకం అయితే కనుక వాట్సాప్ చేయండి. జాతకం కాదండి విజయలక్ష్మి గారు, మొదట కొద్దిగా టీవీ వాల్యూమ్ తగ్గించుకోరా మీరు? మా వాయిస్ మాకు వినిపిస్తోంది, మీరు చెప్పేది మాకు క్లియర్ గా ఉండాలంటే. తగ్గించాను, చెప్పండి. నేను మాట్లాడుతున్నాను మీతోటి. ఏమ్మా మీరు నమస్తే అమ్మా. నమస్తే. అబ్బాయి ఫోటో వివరాలు అన్నీ కూడా నాకు వాట్సాప్ చేయండి. ఈ కార్యక్రమం అవ్వగానే నేను మీతో మాట్లాడతాను, సరేనా? సరే, నేను వాట్సాప్ నంబర్ చెప్తున్నా చూడండి విజయలక్ష్మి గారు, నోట్ చేసుకోండి. నా పక్కనే మీకు స్క్రీన్ పైన కూడా కనిపిస్తూ ఉందండి. ఒకసారి
చెప్పిరా, నాకు ఐడియా లేదు, మళ్ళీ చెప్తున్నా, తెలుసుకోకపోతే. నోట్ చేసుకోండి చెప్తున్నా. 98660439 98 66 66 0 0 444 444 39. 44439. అవునండి, ఈ నంబర్కి మీ డీటెయిల్స్ అన్ని సెండ్ చేయొచ్చు, మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఓకేనా అండి? ఓకే విజయలక్ష్మి గారు, అంటే చూస్తున్నాం కదండి. సో మరి నాడీ మైత్రి అంటే ఎలా ఉంటుందమ్మా? నాడీ మైత్రి అంటే ఇతరులకి ఒకరికి మీద ఒకరికి, అంటే భార్యాభర్తలు ఇద్దరికి కూడా ఒక ఆకర్షణ ఉండాలి. ఆకర్షణ లేని లైఫ్ ఎలా ఉంటుందంటే కనుక ఎవరి దారి వాళ్ళే అన్నట్టుగా ఉంటుందన్నమాట. అందువల్ల ఆకర్షణ ఉండడానికి, నచ్చకోకుండా పెళ్లి చేసుకొని తర్వాత ఏదో మొత్తం మీద పూర్వకాలం అయితే ఇంకా సరే దేవుడు ఈ విధంగా చేశాడు అనుకుంటూ నచ్చినా నచ్చకపోయినా నడిచిపోయేది. ఇప్పుడు అలా లేదు. అందరూ కూడా వారి వారి అనుభవాలే కాదు, వారి మాటలు కూడా నిర్మోహమాటంగా చెప్పేస్తున్నారు. నాకు నచ్చలేదు, నాకు ఈ సంబంధం వద్దు అని అమ్మాయిలేంటి అబ్బాయిలేంటి చెప్పేస్తున్నారు. దానికి కారణం కూడా నాడీ మైత్రి లేకపోవడం వల్ల ఒకరి పట్ల ఒకరికి అనురాగం జనించదు. అందువలన నాడీ మైత్రి కూడా 8 మార్కులు ఉన్నాయి. 18 మార్కులు రావాలంటే కనుక ఆ 18లోని 8 మార్కులు నాడీ మైత్రికే వెళ్ళిపోతాయి. అందువలన ఈ నాడీ మైత్రి కూడా వైవాహిక జీవితంలో భార్యాభర్తల ఆకర్షణకి ముఖ్యమైనది. ఓకేనమ్మా, అంటే కొన్ని ప్రొఫైల్స్ చెప్పుకుందాం. నేను ఇంకో క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా, బట్ ప్రొఫైల్స్ చెప్పుకుందాం. ఓకే మా అబ్బాయిలు చెప్పుకుందాం. ఇప్పుడు అబ్బాయిలు ఏమిటంటే విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్, 28 సంవత్సరాలు, బీటెక్ చేశాడు. ఈయన 5'4" హైటు, 15 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. 5 అడుగులున్నా ఓకే వీళ్ళకి. వీళ్ళు వెలమా క్యాస్ట్, 27 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, ఆస్ట్రేలియాలో ఉన్నాడు. ఈ కుర్రాడు 15 లక్షలు వస్తుంది ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. వెలమా క్యాస్ట్లోనే 29 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 16 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ బాబుకి తగినటువంటి వధువు కావాలి. పద్మశాలి క్యాస్ట్, 28 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, బెంగళూరులో 12 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ బాబుకి తగినటువంటి వధువు కావాలి. పద్మశాలి క్యాస్ట్, 25 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్, ఇతను హైదరాబాద్లోనే 25 లక్షల జీతంలో ఉన్నాడు, వెల్ సెటిల్డ్, తగినటువంటి వధువు కావాలి. ముదిరాజు క్యాస్ట్, 28 సంవత్సరాలు, 5'10" హైటు, ఎంటెక్ చేసి 20 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ బాబుకి తగినటువంటి వధువు ముదిరాజు క్యాస్ట్లో కావాలి. ముదిరాజు క్యాస్ట్, 26 సంవత్సరాలు, 5'8" హైటు, ఈ అబ్బాయి కూడా 17 లక్షల జీతంలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. రజకా క్యాస్ట్, 27 సంవత్సరాలు, 5'1" హైటు, బీటెక్, 12 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. ఈ అబ్బాయి హైట్ ప్రాబ్లం, 5'1" కాబట్టి 5 అడుగులున్నా, ఒకవేళ 4'9", 4'8" ఉన్నా పాప పర్వాలేదు, తగినటువంటి వధువు. వధువుకి 5'1" కాబట్టి వధువు చిన్నగా ఉన్నా పర్వాలేదు, చూడండి. ఓకేనమ్మా, అంటే పొంతలు అసలు ఎన్ని ఉంటాయమ్మా? ఎన్ని పొంతలకి ఎన్ని మార్కులు రావాలి? అంటే ఇప్పుడు సాధారణంగా 8 రకాలుగా చూస్తూ ఉంటామమ్మా. అంటే ఎలా అంటే కనుక వాళ్ళకి అంటే వర్గుల ద్వారా మనం చూస్తూ ఉంటాం, అష్టక వర్గు ద్వారా చూస్తూ ఉంటాం. ఆ తర్వాత 8 రకాలంటే యోని పొంతన, అదేవిధంగా గణ విభజన, అదంటే ఏంటి గుణాలు గణాలు అంటూ ఉంటాం కదా, అవి కలవడం 18 మార్కులు రావడానికి. అదేవిధంగా రాశి పొంతన, అదే కాకుండా ఇందాక చెప్పుకున్న నాడీ మైత్రి, ఆ తర్వాత గ్రహమైత్రి, ఆ తర్వాత చూసినట్లయితే కనుక మనకి జంతువులు ఇవి కలిసాయా లేదా అనేసి ఆ జంతువులకు పొంతన కూడా చూస్తాం. అదే కాకుండా మనస్సుకి సంబంధించిన ఇందాక చెప్పుకున్న తారాబలం, చంద్రబలం, ఆ తర్వాత వశ్య పొంతన, అంటే ఒకరికొకరు వశం అవుతారా లేదా, వర్ణ పొంతన, ఇలాగ 8 రకాలు ఉంటాయి. అంటే 8 రకాలు, 8 రకాలు కలిసి 18 మార్కులు పాస్ మార్కులు వస్తే చాలు అంటూ ఉంటాం అన్నమాట. 18 మార్కులు, ఓకే. దానిలో ఏ మొత్తానికి ఉన్నట్టున్నాయి, 8కి కలిపితే మొత్తం 18 రావాలంటున్నారు. ఓకేనమ్మా, 36 ఉంటాయి, సగం వస్తే చాలు. సగం వస్తే చాలు, 36కి హాఫ్, 50% పాస్ మార్క్. ఓకేనమ్మా, మరి అయితే ఇప్పుడు సెకండ్ మ్యారేజ్ విషయానికి వచ్చేసరికి అమ్మా ఎలాంటి సంబంధాలు వస్తూ ఉంటాయి, మీరు ఎలాంటి కేర్ తీసుకుంటారు? ఎందుకంటే సెకండ్ మ్యారేజ్ అంటేనే సమ్ ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. అంటే వాళ్ళకి ఇప్పుడు సెకండ్ మ్యారేజ్ ఇవాళ కూడా 1-2 కుదిరాయి. ఏంటంటే కనుక ఎలా అంటే కనుక వాళ్ళు తల్లిదండ్రులు, వీళ్ళ తల్లిదండ్రులు, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు అబ్రాడ్లో ఉన్నారు పిల్లలు. అలాంటప్పుడు వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళని క్లారిటీగా ముందు ఏం జరిగింది, అమ్మాయి వాళ్ళు అబ్బాయి వాళ్ళు కూడా బోత్ ఒకరి ముఖం మీద ఒకళ్ళు ఏ ప్రాబ్లంతో వీళ్ళు విడిపోయారు అనే విషయాన్ని చెప్పుకొని, అంత క్రితం మనకు చెప్తారు
కానప్పటికీ కూడా ముఖాముఖి పెట్టి మాట్లాడి ఆ తర్వాత ఈ విధంగా జరిగింది, మీకు ఇష్టమే కదా, మీకు ఇష్టమే కదా అని అనుకొని అప్పుడు వాళ్ళతోటి పిల్లలు మాట్లాడుకునేటట్టు స్వైప్ ద్వారా మాట్లాడుకునేలాగా అక్కడ కలుసుకునేలాగా అరేంజ్ చేసి వాళ్ళిద్దరూ ఓకే అనుకుంటే కనుక ఇక్కడ వీళ్ళు ముహూర్తాలు పెట్టుకుని పెళ్లి చేసేలాగా, లేదా వీళ్ళే అక్కడికి వెళ్ళి పెళ్లి చేసేవాళ్ళు సమర్థులైతే కనుక అలా జాగ్రత్తగా చేస్తూ ఉంటామమ్మా. ఏంటంటే భగవంతుడి దయ వల్ల రెండో పెళ్ళిళ్ళు విఫలమైనవి ఎక్కడా కూడా కనిపించట్లేదు, అన్నీ బాగానే ఉన్నాయి. సో మీ దగ్గరకు వచ్చి మీ త్రూ మ్యారేజెస్ సెట్ అయిన వాళ్ళు ఎవరైనా కానీ బాగానే అనిపిస్తున్నారు ఇప్పుడు, బాగానే ఉంది, చక్కగా ఉంటారు. అవునమ్మా. ఓకేనమ్మా, కొన్ని ప్రొఫైల్స్ చెప్పుకుందామా? డెఫినెట్. గౌడ్స్ క్యాస్ట్ అమ్మాయి 24 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 21 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. మేరు క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'7" హైటు, ఎంఐ డిగ్రీ చేసింది, నెట్వర్క్ ఇంజనీర్గా పనిచేస్తోంది, 16 లక్షల జీతంలో ఉంది, తగినటువంటి మేరు క్యాస్ట్లో వరుడు కావాలి. మాదిగా క్యాస్ట్ 23 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 8 లక్షల జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, ఎంబీఏ, ఈఎంఐ కూడా 7 లక్షల జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'2" హైటు, డిగ్రీ ఎంబీఏ చేసింది, 12 లక్షల జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్. క్షత్రియ క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 10 lakhs జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. కురుమా క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'4" హైటు, ఎంసీఏ చేసి 11 లక్షల జీతంలో ఉన్నటువంటి వధువుకి తగినటువంటి వరుడు కావాలి. కుమ్మరి క్యాస్ట్ 25 సంవత్సరాలు, ఎంబీఏ చేసింది, 10 లక్షల జీతంలో ఉంది పిల్ల, తగినటువంటి వరుడు కావాలి. చూసారు కదండి, మీకు కూడా పెళ్లి సంబంధాలు కావాలి అనుకుంటే మీరు సంప్రదించాల్సిన వాట్సాప్ నంబర్ 9866044439. ఈ నెంబర్కి సెండ్ చేయొచ్చు మీ డీటెయిల్స్ అని, మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ చూసే వాళ్ళందరికీ కూడా వ్యూవర్స్కి మీరు తెలియజేశారు. నమస్తే. నమస్తే అమ్మ. సాధారణంగా నేను భాగ్యలక్ష్మి రెడ్డి అని పేరు ఉండడం వల్ల రెడ్డీస్కే చూస్తారు అంటూ ఉంటారు. రెడ్డియే కాదు, అన్ని మ్యాచ్లు ఉంటాయండి. ఒక్కొక్క వారం ఒక్కొక్కటి ఎక్కువ చేస్తూ ఉంటాం అనమాట, అది గమనించండి. అందరూ ఉంటారు, మీరు అందరూ ఫోన్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. సో చూశారు కదండి, ఇది వాళ్ళ కార్యక్రమం. నమస్తే.